మహేంద్రనగరీ నిశ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి. భగవంతుడు ఏ విధంగా అయితే 3 రకములైన పాపములను పోగొడతాడో గోదావరి నది కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి 3 తాపములను పోగొట్టగలిగిన శక్తిని తన నీటి యందు నిక్షేపించుకున్నటువంటి మహత్తరమైన ప్రవాహం. భర్త్రికి మహోదన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. ఎక్కడో పుట్టినటువంటి గోదావరి సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంటే గోదావరి సముద్రంలో కలవడానికి వస్తోంది అన్నప్పుడు చాలా దూరంలో గోదావరి ఉండగానే సముద్రుడు గోదావరి నాలో కలిసిపోవడానికి వస్తోందని ఎంతో సంతోషంతో 2 చేతులు ఆమడ దూరం జాపుతట. నిజంగానే మీరు సాగర సంగమం యానాం దగ్గర చూస్తే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు యానాం వరకు వచ్చేస్తుంది. అంత దూరం చేతులు చాపి కౌగిలించుకుంటాట. గోదావరి అంటే సముద్రుడికి అంత ప్రీతి అని. గంగానది పేరు తలుచుకున్నవాడికి గంగమ్మ ఎట్లాగైతే పాపములను పోగొడుతుందో గోదావరి కూడా ప్రతిరోజు ఒక్కసారి తలుచుకొని ఆ పేరు పలికినంత మాత్రం చేత పాప పరిహారం చేసి మంచి అనుగ్రహాన్ని ఇవ్వగలదు అని. అందుకే గోదావరి 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 ఎనుచు పలుకు గుణవంతులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ భవ్య శుభంబుల్ అంటారు. గోదావరి నది ఎంత గొప్పది అంటే గోదావరికి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాడు, కానీ గోదావరి వైభవాన్ని మనసులో స్మరించి ప్రతిరోజు గోదావరి 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 అంటుంటాడు ఆనందంతో. మధుర పదార్థాన్ని తినేసిన వాడు త్రించినప్పుడు ఎట్లా అయితే మళ్ళీ ఆ యాలుకల వాసన వస్తుందో అట్లా ఆ గోదావరి యొక్క వైభవం మనసులో నిండిపోయిన కారణం చేత గోదావరి 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 అని 3 మాటలు పలికినంత మాత్రం చేత గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఓ గోదావరి తల్లి, నువ్వు గోదావరి 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 అని ఎవరు పలుకుతున్నారో అటువంటి వారికి గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఆ గోదావరి నది శుభములను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అని.